పీఎం కుసుమ్ పథకం కింద రెండో దశలో 4,00,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సరిపడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల ఏర్పాటుకి సంబంధించిన డిపిఆర్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపించారు. ఈ పథకం కింద ఫీడర్ల దగ్గర మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టులను 2027-28 నాటికి ఉత్పత్తిలోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. ఏపీఆర్సీ యూనిట్ విద్యుత్కి చెరవ్యయం కింద ₹3.62 చొప్పున అనుమతి ఇచ్చింది. పీఎం కుసుమ్ ప్రాజెక్టులు నిర్వహించే టెండర్ల ప్రక్రియలో అంతకంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వస్తున్నది అధికారుల అంచనా. ఈ పథకం కింద మొదటి దశలో 1,185 మెగావాట్ల ప్రాజెక్టులకు నిర్వహించే టెండర్లో యూనిట్ విద్యుత్ సగటు ₹3.17 అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రకారం ఏపీఆర్సీ అనుమతించిన ధరకు పీఎం కుసుమ్ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ సగటు ధరకు మధ్య వ్యత్యాసం మేరకు ప్రభుత్వం భరించే సబ్సిడీలో భారీగా మిగిలే అవకాశం ఉంది అన్నటువంటిది ఈనాడు రాసుకొచ్చింది. మంచిదే. ఇక్కడ సోలార్ పంప్ సెట్లు అన్నటువంటిది బాబు గారు చేయగలరు. ఇంతకుముందు కూడా ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలని సద్వినియోగం చేయడంలో సిద్ధవస్తున్నారు. కాకపోతే ఒక్క కామెడియల్లా ఏంటంటే ₹2.49 సోలార్ పవర్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సెకి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే జగన్ టైంలో ఒప్పందం కుదుర్చుకుంటే దాని మీద విషం చిమ్మినటువంటి ఈనాడు జ్యోతి ఇవాళ ₹3.17 సోలార్ పవర్ అని గొప్పగా రాస్తున్నారన్నమాట. అప్పుడు అలా బూతులు రాసి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు. ఇప్పుడు నిజాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు.